the most dynamic youth leader, ma Nara Lokesh garu, highly educated, 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. అండ్ రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది. నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో సార్ ఎప్పుడు చెప్తుంటారండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు చెప్తానంటే సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు. ఎందుకంటే అంతకుముందు 90s వీ హ్యాడ్ ఓన్లీ వన్ స్టేట్ సిఇఓ కానీ ఎవరన్నా అంటే మన ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేది. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి డిమాండ్ పార్టీలోంచి ముఖ్యమైన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోకుండా ముఖ్యమంత్రిగానే ఏకంగా మన నారా లోకేష్ గారు రావాలి అనేటువంటి మాట మాట్లాడారు. తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన మందలించాడని ఒక పుక్కిటి పురాణం కథ వినిపించారు. కానీ అదేం కాదు, చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న అంశాన్నే ఆ భరత్ కూడా చెప్పాడనేది నా అభిప్రాయం. ఏది ఏమైనా ఇక్కడ పరిస్థితులు ఏమిటి ఇవాళ లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలి. వెరీ ఈజీ ఇట్ ఈస్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. చాలా ఈజీగా తాను రాజీనామా చేసి తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చేస్తున్నంటే అడ్డుకునేవారు ఎవరు లేరు పార్టీలో. అయితే ఇక్కడే అసలైన చిక్కంతా ఉంది. అది ఏమిటి అంటే ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా గెలిచినటువంటి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మీద ఆధారపడి ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు, అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగా తయారైంది. రెండు వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారు, జనసేన చేసిన కృషి, వారి ఐక్యతే, ఒక విధంగా చెప్పాలంటే వారి భిక్షే అనేటువంటి మాట కూడా చాలా మందికి అభిప్రాయం ఉంది. చాలా మందికి, ఈవెన్ తెలుగుదేశంలో కూడా చాలా మందికి అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము వాళ్ళ అధికారంలో ఉన్నాము అనే విషయాన్ని చాలా సందర్భాల్లో బహిరంగ కూడా తండ్రి కొడుకులు అంగీకరించారు. కానీ అది కొద్దిగా వెనకబడిపోతా ఉంది. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే ఇంత మెజారిటీని మనం సంతరించుకున్న నా కుమారుడైనటువంటి లోకేష్ని సీట్లో కూర్చోపెట్టలేకపోతున్నాను. దీనికి కారణం పవన్ కళ్యాణ్. అప్పుడు గెలవడం కోసం ఉపయోగపడ్డాడు. ఇప్పుడు లోకేష్ని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి అడ్డంకిగా తయారయ్యాడనేటువంటి వాదన చాలా బలంగా తెలుగుదేశం క్యాడర్లో వినిపిస్తుంది. ఎందుకు అడ్డం అంటే తీసుకొచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండాలి? ఉప ముఖ్యమంత్రిగా ఉండాలా? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సంకేతం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని. జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు అభ్యంతరం లేదు, ఆయన కాకుండా ఎవరన్నా వస్తే మాత్రం నేను అంగీకరించను అనేది మర్మగర్భంగా ఆయన చెప్పాడనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ చాలా మంది చాలా చిత్రంగా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఒత్తిడితో. ఎందుకు చేశారు? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అలాంటి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి మీకు సపోర్ట్ చేశారు కాబట్టి కనీసం ఆయనకు ఉప ముఖ్యమంత్రి అన్నా ఇవ్వాలి అనేది న్యాచురల్గా అనిపించే అంశం. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మనస్ఫూర్తిగానే ఇచ్చారనేది నా అభిప్రాయం. కానీ ఎక్కడో తేడా కొడుతుంది.
ఎక్కడ తేడా కొడుతుందంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన వారికి నచ్చటంలా ఇక్కడ పెద్ద వివాదం చెలరేగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెబితే మేము చెప్పాలా అని. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి పెత్తనం, మా మీద పవన్ కళ్యాణ్ గారి పెత్తనం పెరుగుతుంది ఏంటి అనేటువంటి భావన తెలుగుదేశంలో ఒక వర్గంలో, అంటే వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిలో ఒక వ్యతిరేకత పెరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మేము చేసేటట్టయితే మాకెందుకు, అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోకపోయినా ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు, లోకేష్ ఈజీగా చేసి ఉండేవాళ్ళు, కలుపుకోవడం తప్పైంది అనేటువంటి ఒక పిచ్చి వాదనను కూడా వినిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి తన కుటుంబం ఒత్తిడి వలన ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని ఆయన భావించిన, సరే ఆయన సీటు తప్పుకుని ఈయన కూర్చోబెట్టాలని భావించిన, దట్ ఈజ్ నాట్ సో ఈజీ. అంత ఈజీ అయిన అంశం కాదు.